హలో పిల్లలు, అందరూ బాగున్నారా? తెలుగు పాఠ్యాంశానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈరోజు మనం తెలుగు పాఠ్యపుస్తకంలోని రెండవ పాఠం పరమానంది శిష్యుల కథ రెండవ భాగం చెప్పుకుందాం. కిందటి తరగతిలో మీరు మొదటి భాగాన్ని విన్నారు. అలాగే పరమానంది శిష్యుల కథ మొదటి భాగం వీడియోను కూడా చూశారు. పిల్లలు, ఈరోజు మనం రెండవ భాగం చెప్పుకుందాం. మరి మీరు మీ పాఠ్యపుస్తకము పెన్సిల్ తీసుకొని సిద్ధంగా ఉండండి. పిల్లలు, పరమానంద శిష్యులు తెలివి తక్కువ వారు, అమాయకులను. వారు అమాయకత్వంతో చేసే పనులు కొంత హాస్యాన్ని కలిగిస్తాయి, అలాగే పరోపకారాన్ని కూడా కలిగిస్తాయి. వారు వారి అమాయకత్వంతోనే పేరు పొందారు. పిల్లలు, ఈరోజు పాఠ్యాంశం చెప్పుకోబోయే ముందు తరగతిలోని కథను ఒకసారి మరలా చెప్పుకుందాం. పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు? పిల్లలు చెప్పండి. 12 మంది శిష్యులు. సరిగ్గా చెప్పారు పిల్లలు. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. వారు పని మీద ఒకరోజు పక్క ఊరికి పోవలసి వస్తుంది. తిరిగి ఇంటికి వచ్చేసరికల్లా బాగా చీకటి పడుతుంది. ఆ ప్రయాణంలో వారికి ఒక వాగును దాటాల్సి వస్తుంది. వాగును చూడగానే శిష్యులకు భయమేస్తుంది. వాగుని ఎలా దాటాలా అని ఆలోచిస్తూ కాలుగాలిన పిల్లుల్లా అటు ఇటు తిరగసాగారు. పరమానంది శిష్యులకు వాగును ఎలా దాటాలో తెలియలేదు. కాలుగాలిన పిల్లులాగా అటు ఇటు తిరుగుతూ ఆలోచించసాగారు. అందులో ఒక శిష్యుడు అంటాడు, వాగు రోజంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది కదా, అది నిద్రపోయే సమయం చూసి మనం వాగును దాటుదాం అంటాడు. అంతలో ఇంకొక శిష్యుడు అంటాడు, మరి వాగు నిద్రపోతుందో లేదో మనకు ఎలా తెలుస్తుందిరా అంటాడు. ఇంకో శిష్యుడు, అదెంత పని, నేను చిటికలో కనిపెడతాను చూడు అంటాడు. అని వాగు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే వాగు నిద్రపోతుందో లేదో ఆ శిష్యునికి అర్థం కాదు. వాగు దగ్గరికి వెళ్ళి చూడగానే ఆ శిష్యునికి వాగు నిద్రపోతుందో లేదో తెలియలేదు. మరి ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తూ తన వద్దున్న మండుతున్న కట్టెను ఒకదాన్ని తీసుకొని వాగులో ముంచుతాడు. కట్టె సుయ్యమని శబ్దం వచ్చి ఆరిపోతుంది. ఆ సుయ్యమనే శబ్దం వినగానే ఆ శిష్యునికి భయమేస్తుంది. ఉరుక్కుంటూ వచ్చి శిష్యులతో చెప్తాడు, అరే వాగు నిద్రపోతలేదురా, మెలకుగానే ఉన్నది. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, ఇంకా నిద్రపోలేదు అని చెప్తాడు. వాగు దగ్గర నుంచి ఉరుక్కుంటూ వచ్చిన శిష్యుడు, ఒరేయ్ నేను వాతలు పెట్టానని వాగుకు కోపం వస్తుందో ఏమో అని భయపడసాగాడు. దానికి ఇంకొక శిష్యుడు, ఒరేయ్ మన గురువుగారుండగా మనకేం భయం అంటాడు. కొంత సమయం తర్వాత వేరొక శిష్యుడు, అరే వాగు నిద్రపోతుందో లేదో నేను వెళ్ళి చూసి వస్తాను అని వాగు దగ్గరికి వెళ్తాడు. కొంత సమయానికి సంతోషంగా వచ్చి చెప్తాడు, రే వాగు నిద్రపోతుందిరా, మనం వాగు దాటవచ్చు అని చెప్తాడు. పిల్లలు, మీరు ఊహించారా ఆ శిష్యుడు వాగు నిద్రపోతుందని ఎలా కనిపెట్టి ఉంటాడు? తెలుసా మీకు? ఈరోజు మనం ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాం. పిల్లలు, ఇప్పుడు మనం పాఠ్యాంశంలోకి వెళదాం. నేను పాఠ్యాంశాన్ని చదువుతూ ఉంటాను, నన్ను అనుసరించి మీరు కూడా చదవండి. ఎట్లా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడగంగానే అదే కట్టెను పట్టుకుని నీటి అంచున అటూ ఇటూ తిప్పి ఒక్కసారిగా నీళ్ళల్లో ముంచాను. వాగు కిక్కురుమనలేదు. అంటే వాగు నిద్రపోతున్నట్లే గదా అన్నాడు. పిల్లలు వింటున్నారా? వాగు నిద్రపోతుందని ఎలా కనిపెట్టావురా అని అడిగినప్పుడు శిష్యుడు చెప్తున్నాడు, అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటూ ఇటూ తిప్పి ఒక్కసారిగా నీళ్ళల్లో ముంచాను. వాగు కిక్కురుమనలేదు. అంటే నిద్రపోతున్నట్టే కదరా అని అంటాడు. మరి మన అలికిడికి వాగుకు తెలివి వస్తే భయంగా అన్నాడు ఒకడు. శిష్యులు
వాగు దాటుతున్నప్పుడు అయ్యే శబ్దాలకు వాగుకు మెలకు వస్తుందేమోనని వాళ్ళ భయం. పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరకు తీసుకొచ్చాడు. శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి, అరే ఏం కాదురా, వాగు మనం దాడదాము, వాగు మనన్నేం చేయదు, మన గురువుగారుండగా మనకేం భయం అని చెప్పుకుంటూ వాగు దగ్గరకు తీసుకొచ్చాడన్నమాట. వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. వాళ్ళు ధైర్యం చేసుకొని వాగు దగ్గరకైతే వచ్చారు, కానీ వాగులోకి దిగబోతూ మళ్ళీ అనుమానం, అమ్మో వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడు ఒకడు. ఏమనుకున్నారు పిల్లలు చెప్పండి? సరిగ్గా చెప్పారు. వాళ్ళు ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగు దాటుదాం అనుకున్నారు. అందరూ సరే అన్నారు. అందరూ కలిసి వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది. అందరూ వాగును దాటారు, కానీ వాళ్ళలో ఒకరికి ఒక అనుమానం వచ్చింది. మనం అందరం వాగు దాటామా అని అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. శిష్యులలో ఒకరికి అందరం వాగు దాటామా అని అనుమానం వచ్చింది కదా, అందుకే వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టడానికి శిష్యుడు వాళ్ళందరినీ వరుసగా నుంచోమన్నాడనమాట. కథ విన్నారు కదా పిల్లలు. ఇప్పుడు పక్కనున్న వీడియో చూడండి. పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులున్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయ్యింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా? అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికెలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడొక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలువలేదు. మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకొని వాగులో ముంచాడు. సుయ్యమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది అని ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు. ఒరేయ్, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. ఏం కాదురా, మన గురువుండగా మనకేం భయం? అన్నాడు ఇంకొక శిష్యుడు. మరికొంతసేపైనాక వేరొక శిష్యుడు, వాగు నిద్రపోతున్నదో లేదో చూసి వస్తాను అని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. ఒరేయ్, వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు
ఉత్సాహంగా. నువ్వు ఎట్లా కనిపెట్టావురా? అని శిష్యులలో ఒకడు అడగంగానే అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటూ ఇటూ తిప్పి ఒక్కసారిగా నీళ్ళల్లో ముంచాను. వాగు కిక్కురుమనలేదు. అంటే వాగు నిద్రపోతున్నట్లే గదా. అన్నాడు. మరి మన అలికిడికి వాగుకు తెలివి వస్తే? భయంగా అన్నాడొకడు. పరమానందీయ శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరకు తీసుకొచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడొకడు. సరే. అన్నారు. అందరూ కలిసి వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా? అన్న అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. పిల్లలు వీడియో చూసారా? బాగుంది కదా. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశంలో వచ్చిన కొత్త పదాలను చూద్దాం. కనిపెట్టు, కిక్కురుమను, అంచులు, అలికిడి, ధైర్యం. ఇప్పుడు ఈ పదాలకు అర్థాలను చూద్దాం. ముందుగా మొదటి పదం కనిపెట్టు, తెలుసుకొను. కిక్కురుమను, ఎదురు మాట్లాడకపోవడం. అంచులు, కొసభాగం, పైభాగం. అలికిడి, చప్పుడు, శబ్దం. ధైర్యం, భయపడకపోవడం. పిల్లలు ఇప్పుడు కింది పదాలలోని అల్ప మహా ప్రాణాక్షరాలను గుర్తించి క్రింద ఇచ్చిన ఖాళీ స్థానంలో రాయాలి. పిల్లలు అల్ప ప్రాణాక్షరాలు అంటే క, చ, ట, త, ప ఇలా తేలికగా పలికేవన్నమాట. మరి మహాప్రాణాక్షరాలు అంటే ఖ, ఘ, ఛ, థ, ధ ఇలా ఒత్తి గట్టిగా పలికేవి. పిల్లలు కింది పదాలలో అల్ప మహా ప్రాణాక్షరాలు గుర్తించి కింది ఖాళీలలో రాయండి అని ఉంది. ముందుగా మొదటి పదం చూడండి, కంఠం. రెండవ పదం ఘనం, జగం, పతం, జషం, జడ, కలం, ఫలం, బలం. ఈ పదాలలోని అల్ప ప్రాణాక్షరాలు క, జ, గ, ప, డ, బ. అలాగే మహాప్రాణాక్షరాలు ఠ, ఘ, థ, ఝ, ఫ. పిల్లలు ఇంటి పని, మీరు ఈ కథను మీ సొంత మాటల్లో రాసి మీ ఉపాధ్యాయులకు చూపించండి. ఇంతటితో ఈ పాఠ్యాంశం ముగిసినది. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.